ఈ మధ్య ఒక బుద్ధిహీనుడు, ఒక అజ్ఞాని, ఒక నాస్తికుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాడు. అసలు దేవుడే లేడు అని తెలియచేస్తూ ఉన్నాడు. మాట్లాడితే నేను డబల్ త్రిబుల్ ఎంఏ పిహెచ్డి చేశాను, ఎన్నో యూనివర్సిటీల నుండి డాక్టరేట్ పొందాను, గోల్డ్ మెడల్ సాధించాను, ఎన్నో పుస్తకాలను చదివాను, ఎంతో థియాలజీ ఫిలాసఫీ నేర్చుకున్నాను అంటాడు. చూడండి, దేవుడు లేకుండా ఈ సృష్టి ఎలా కలిగింది? పంచభూతాలు ఎలా కలిగినవి? పక్షులను, జంతువులను, కొండలు, లోయలు, గుట్టలు, సముద్రము, నదులను, జీవరాశులను ఎవరు తయారు చేశారు? వాటంతటా అవే తయారు చేయబడ్డాయా? మాట్లాడితే నేను ఎన్నో పుస్తకాలు చదివాను అని అంటారు. నేనేమంటానంటే, ఎన్నో పుస్తకాలు నీవు చదివి ఉండొచ్చు, కానీ నిజ గ్రంథమైన, సత్య గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఈరోజైనా ఓపెన్ చేసి చదువు. నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ని కోడ్ చేసుకొని చదువు. నిదానించి పరిశీలన చేసి ఆలోచించు. నీ మనోనేత్రాలు తెరవబడతాయి, నీవు దేవుని చేత ఆశీర్వదించబడతావు. చూడండి, దేవుడు లేడని తెలియచేసే ఈ బుద్ధిహీనుల గురించి సత్య గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని తెలియచేస్తుందంటే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనములో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు జరిగించువారు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. చూడండి, దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిహీనుడు, అజ్ఞాని, మూర్ఖుడు. వాడంట చెడిపోయిన వాడంట, అసహ్య కార్యములు జరిగించువాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. తర్వాత ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. మాట్లాడితే నేను ఎన్నో పుస్తకాలను చదివాను, ఎంతో జ్ఞానము విద్యను సంపాదించాను అంటావు కదా. నీ గురించి రాయబడినటువంటి మాటలు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగుతుందంట. అధిక విద్య సంపాదించిన వానికి అధికమైన శోకము, దుఃఖము, బాధ కలుగుతుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీ వేళ నాశనము చేసుకుందు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. తర్వాత యాకోబు పత్రిక 3వ అధ్యాయము చివరిలో ఉంటాయి ఈ మాటలు. ఈ భూ సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానము అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. 1 కొరింథీ పత్రికలో, ఎవడైనను తన దృష్టికి జ్ఞాని అని అనుకుని ఎడల వాడు దేవుని దృష్టికి వెర్రివాడు కావాలను అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. చూడండి, యోబు గ్రంథంలో యోబు అంటాడో 9వ అధ్యాయంలో, ఆయన భూమికి పునాదులు వేశాడు అంటాడు. ఆయన సూర్యునికి నీవు ప్రకాశించవద్దు అని ఆజ్ఞాపించగా అది మౌనముగా ఉంటుందని, అదేవిధంగా చంద్రునికి నీవు ప్రకాశించవద్దు అని తెలియచేస్తే ఆ చంద్రుడు ప్రకాశించడం ఆగిపోతుందని, పంచభూతాలు ఆయన మాట వింటాయని యోబే తెలియచేస్తున్నాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో, సముద్రమునకు పునాదులు వేసిన వాడెవడు? సముద్రములో ఉన్నటువంటి నీళ్లు పొర్లి బయటికి రాకుండా దానిని అదుపు చేయగలిగిన వాడెవడు అని యోబు అంటాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా, దెర్ ఈజ్ ఏ క్రియేటర్ బిహైండ్ దిస్ హోల్ క్రియేషన్. ఈ సృష్టి వెనుక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆదిలో సృష్టిని తయారు చేసిన తర్వాత తన పోలికలో తన స్వరూపమందు మొదటి ఆదాముగా హవ్వగా మనుషులను తయారు చేశాడు. వారి నుంచే ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ బయటికి వచ్చారు. తెలుసా? కావాలంటే ఆదికాండము చదువు. ఇకనైనా వివేచన కలిగి, తెలివి కలిగి, మనసు నెమ్మలపరుచుకొని
బైబిల్ను నువ్వు చదివినట్లయితే నీవు దీవించబడతావు, లేకపోతే నరకంలో మొదటి గుంపులో నీవే ఉంటావు. జాగ్రత్త.